అందులో సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మల్లు రవి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే చార్కొండ వెంకటేష్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చార్కొండ వెంకటేష్ ఉన్నారు. మల్లు రవి గారు ఢిల్లీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వానికి సంబంధించిన కీలక బాధ్యతలో మల్లు రవి గారు ప్రస్తుతం ఉన్నారు. మల్లు రవి గారి సోదరుడే మల్లు భట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. సంపత్ కుమార్ ఏఐసిసిలో కీలక పదవిలో ఉన్నారు. ప్రస్తుతం అంటే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు. ఈ ముగ్గురు పేర్లు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిందంటూ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ సంపత్ కుమార్ అలాగే మల్లు రవి ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి అవకాశం ఉండే అంటే చాయిసెస్ మాత్రం ప్రధానంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఎస్టీ సామాజిక వర్గం. సో ఆదిలాబాద్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సోయం బాపురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నరేష్ జాదవ్ అలాగే సేవాలాల్ రాథోడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో నరేష్ జాదవ్ అలాగే సేవాలాల్ రాథోడ్ అంటే నరేష్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రమేష్ రాథోడ్ పేరు కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపించినాయి. సో ఇప్పుడు కూడా ఆదిలాబాద్లో రమేష్ రాథోడ్ పేరు వినిపిస్తుంది. రమేష్ రాథోడ్ మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఆయన పేరు కూడా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం ఆదిలాబాద్ ఎస్టీ సామాజిక వర్గంలో నరేష్ జాదవ్ అలాగే సేవాలాల్ రాథోడ్ పేర్లు వినిపిస్తున్నాయి. రేఖా నాయక్ వాళ్ళ భర్త పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు. డెఫినెట్గా వారికి ఎంపీ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా 4 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో 2 పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్టున్నారు. అండ్ చివరి నిమిషం వరకు పేర్లు ఉంటాయా లేవా అనేది కూడా చెప్పని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మహబూబాబాద్ చూసుకున్నట్టయితే మహబూబాబాద్ కూడా ఎస్టీ సామాజిక వర్గం. సో ఇక్కడ బలరాం నాయక్, బెల్లా నాయక్ అలాగే విజయభాయ్ ముగ్గురు పేర్లు వినిపిస్తుంది. బలరాం నాయక్ గారు మాజీ ఎంపీగా అలాగే తెలంగాణ మూవ్మెంట్లో కీలకంగా వర్క్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. బెల్లయ్య నాయక్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. అలాగే ఆదివాసీకి సంబంధించి ఏఐసిసిలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ వెంబడి భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీతో పాటు అడుగులు వేయడం అనేది జరిగింది. సో బెల్లయ్య నాయక్ గారు కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేయడం అనేది జరిగింది. ఈసారి మహబూబాబాద్లో చూసుకున్నట్టయితే బలరాం నాయక్ వర్సెస్ బెల్లయ్య నాయక్ ఇద్దరికి ఎవరికొకరికి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. విజయభాయ్ వచ్చేసి విజయభాయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. అంటే మొన్న జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి టీం అని చెప్పేసి కూడా విజయభాయ్ గారికి పేరుంది. సో ముగ్గురు మధ్య అయితే టఫ్ ఉంది. అందులో బెల్లయ్య నాయక్ వర్సెస్ బలరాం నాయక్ ఇద్దరికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఖమ్మం చూసుకున్నట్టయితే జనరల్ స్థానం రాజేంద్ర ప్రసాద్ గారు పారిశ్రామికవేత్త, పొంగులేటి ప్రసాద్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బంధువు, వి హనుమంతరావు గారు అలాగే మల్లు నందిని. ఇక్కడ రేణుకా చౌదరి పేరు కూడా ఉండాల్సింది. రేణుకా చౌదరి గారికి ఈ మధ్యకాలంలో రాజ్యసభ ఎంపీ అవకాశం ఇచ్చారు. అందుకని కాంపిటీషన్ కొంతవరకు తగ్గిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మల్లు నందిని ప్రస్తుతం మన భట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని గారు. అలాగే వి హనుమంతరావు గారు మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ ఎంపీ రాజ్యసభ సభ్యులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి 4 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అందులో డెఫినెట్గా రాజేంద్ర ప్రసాద్ అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని ముగ్గురు మధ్యలో అయితే టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే హైదరాబాద్ జనరల్ స్థానం. హైదరాబాద్ అనగానే ఎంఏఎం పార్టీ కంచుకోట అని చెప్పేసి కూడా చెప్పుకో